ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి గుడ్ ఫ్రైడే సందర్భంగా కొన్ని అమూల్యమైనటువంటి సత్యాలు మనం నేర్చుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తనను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. స్తోత్రం దేవా, సర్వోన్నతుల సర్వాధికారి. ఈ సమయంలో ఈ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట ప్రతి వారు అనిపించినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇది చాలా అమూల్యమైనటువంటి సత్యం. ఒక అడవి గుండా ఇద్దరు స్నేహితులు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారంట. అందులో ఒక వ్యక్తి పేరు రాము, ఒక వ్యక్తి పేరు జాన్. వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. కానీ అందులో ఒకరు జాన్ యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించాడు, చక్కగా ప్రభులో కొనసాగుతున్నాడు. ఈ రామ్ అనేటువంటి వ్యక్తి దేవుడి గురించి తెలియదు, కానీ జాన్ బోధిస్తూ వస్తున్నాడు. అరే, దేవుడు నమ్ముకోరా, నీ జీవితం అనవసరంగా మరి ఈ లోకంలో ముగిసిందంటే నీకు ఫ్యూచర్ అనేటువంటిది, నిత్య జీవం అనేటువంటిది దక్కదంటే ఎంత చెప్పినా పట్టించుకోలేదు. ఇలాగా వీళ్ళిద్దరూ ప్రయాణమే వెళ్తున్నటువంటి సమయంలో సడన్గా ఒక మరి పులి వాళ్ళని వెంటాడటం జరిగింది. ఈ లోపల ముందున్నది ఎవరంటే రామ్ అన్నమాట. ఇది అంతా గమనించింది ఎవరంటే జాన్ గమనించాడు. ఒక పులి అటాక్ చేస్తుంది మన మీదకని చెప్పి వెంటనే అది దగ్గర దాకా వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఈ యొక్క జాన్ ఈ రాముని పక్కకి నెట్టేసేసి ఈ యొక్క జాన్ చనిపోవడం జరిగింది. వీళ్ళు గమనించాలి. చాలాసార్లు వాళ్ళు కలుసున్నప్పుడు అంటుండేవాడు అంట, రే నీ కొరకు నా ప్రాణం పెడతానికనే సిద్ధమే, నువ్వు రక్షించబడాలి, నువ్వు ఇంకా రక్షించబడలేదు, నిజమైనటువంటి రక్షణ దేవుళ్ళని ఉందని చెప్పాడు, వినలేదు. కానీ ఎప్పుడైతే జాన్ చనిపోయి రాముని కాపాడాడో అప్పుడు ఈ యొక్క రామ్కి ఆలోచన వచ్చిందంట, ఎందుకని వీడు చనిపోయాడు? అరే, నేను చనిపోతే నాకు ఒక నిరీక్షణ ఉంది, నేను పరలోక రాజ్యం వెళ్తానని. కానీ నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు అనేటువంటి మాటలు అతని హృదయంలో చాలాసార్లు మారుమ్రోగాయంట. అప్పుడు నిజమే కదా, నా స్నేహితుడు నా కోసం ప్రాణం పెట్టాడు, నా స్నేహితుడు నా ప్లేస్లో మరణించాడు, కాబట్టి నేను ఈ యొక్క దేవుని ప్రేమ నేను రుచి చూడాలి, దేవుని నేను అంగీకరించాలని చెప్పి మారు మనసు పొందడం, రక్షణ పొందడం జరిగిందంట. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ రోజున గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేసిన రోజు. అదేంటి? ఒక వ్యక్తి మరణిస్తే అది మంచి ఎలాగైంది? ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్న ప్రతి వారు కూడా దాన్ని మంచిగా ఎలా స్వీకరిస్తూ ఉన్నారు? దాన్ని మంచిని ఎందుకు అంటున్నారు? ఫ్రైడే, శుక్రవారం. కానీ ఏం శుక్రవారం అంటే? గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం. శుభ శుక్రవారం ఎలాగైంది? దారుణాతి దారుణంగా హింస పెట్టి, కొరడాలతో కొట్టి, ముళ్ళ కిరీటం పెట్టి, సిలువకు మరి మేకులతో కొట్టి, అత్యంత మరి ఘోరమైనటువంటి ఆ యొక్క మరి మరణం, అది ఎవరికి సంభవించినటువంటిది, ఘోరంగా హింస పెట్టి చంపితే అది గుడ్ ఫ్రైడే ఎలాగవుతుంది? చాలామంది అడుగుతూ ఉంటుంటారు, ఇది గుడ్ ఫ్రైడే ఎందుకైంది, ఇది గుడ్ ఫ్రైడే ఎలాగవుతుంది కదా మనకు వచ్చేటువంటి ప్రశ్న. ఎందుకనంటే ప్రపంచమంతా కూడా మరి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నది. ప్రపంచమంతా కూడా పాపంలో ఉన్నది. సర్వ మానవాళి కూడా ఆజ్ఞను అతిక్రమించే పాపంలో జీవిస్తున్నప్పుడు పాపం పోవాలంటే రక్తం చిందించాలి. అది గొర్రెలు మేకల రక్తం కాదు, కానీ ఒక పరిశుద్ధుని యొక్క రక్తం చిందించాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించబడిన వాడై ఈ భూలోక రాజ్యంలో జన్మించి ఆయన పరిశుద్ధుడిగా జీవించి నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించగలుగుతాడా అని చెప్పి ఒక సవాల్ను విసిరి ఆయన పరిశుద్ధ జీవితాన్ని జీవించి పరిశుద్ధుడిగా మన కొరకు ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ఇది గమనించదగ్గ విషయం. ప్రతి వారు కూడా ఆయన మరణించాడు. మరణించి గలతీ 3:13 ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం తప్పు చేసిన వ్యక్తి ఏం చేయాలంటే శిక్ష అనుభవించాలి. మనం చేసినటువంటి దోషాలకు, అపరాధాలకు మనకు వచ్చే శిక్ష ఏంటంటే మరణ శిక్ష. కాబట్టి మనం దోషం పోవాలంటే మరణించవలసిందే ఖచ్చితంగా. ఆయన ఏం చేశారంటే మన దోషం ఆయన భరించి, మన శిక్షను ఆయన భరించి, మనకు పడవలసిన మరణ శిక్షను ఆయన తీసుకొని ఈ లోక పాపాలన్నీ మోసుకొని పోయే గొర్రె పిల్లగా నీ కోసం, నా కోసం, సర్వ మానవాళి కోసం ఆయన ఏం చేశాడంటే తన ప్రాణాన్ని పెట్టాడు.
కాబట్టి ప్రపంచానికి గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపము, ప్రతి పాపము, ప్రతి రోగము, ప్రతి దాని నుంచి మనల్ని విమోచించాడు ఆ రోజే ఈ యొక్క శుభ శుక్రవారం. కాబట్టి అందుకనే ఇది గుడ్ ఫ్రైడే. ఆయన మరణించడం వల్ల ప్రపంచానికి మేలు జరిగింది, ప్రపంచానికి శాంతి చేకూరింది, ప్రపంచానికి విమోచన జరిగింది, ప్రపంచానికి విడుదల జరిగింది. కాబట్టి ఇది శుభ శుక్రవారం, ఇది గుడ్ ఫ్రైడే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, వింటున్నారా? మంచి స్నేహితుడు ఏం చేస్తాడంటే తన స్నేహితుని కొరకు ప్రాణం పెడతాడంట. మంచివాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మన స్నేహితుడు, యేసుక్రీస్తు ప్రభువు మన తండ్రి. ఆయన నీ కోసం నా కోసం, ఆయనలో పాపం లేదు, శాపం లేదు, దోషం లేదు. కానీ ఆయన వ్యసనాక్రాంతుడిగా, ఆయన పాపిగా సిలువలో మార్చబడ్డాడు. ఎందుకంటే ఆయన పాపం చేసి కాదు, నా పాపం ఆయనకు ఆపాదించబడింది. ఒక వాడలో అనేక మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. చాలా చక్కటి అద్భుతమైనటువంటి ప్రయాణం మరి కొనసాగుతూ ఉన్నది. అలాగా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఏమైందంటే ఆ ఓడలో ఏదో ప్రాబ్లం వచ్చింది. ఆ ఓడ కెప్టెన్ గమనించింది ఏంటంటే తెలియకుండా ఆ ఓడకు ఒక హోల్ పడ్డదంట. ఆ హోల్ని క్లోజ్ చేయాలంటే మరి ఆ నీటిలో అది ఎవరి తరం కాదు. ఆయన చెప్పినటువంటి సొల్యూషన్ ఏంటంటే ఎవరైతే ఈ ఓడలో ఒకరు తమ ప్రాణాలను త్యాగం చేయాలి, మరి ఆ ఓడ అడుగు భాగానికి వెళ్ళి ఆ హోల్కి అడ్డుగా వాళ్ళు ఉండాలి. బ్రతకకపోవచ్చు, ఆల్మోస్ట్ చనిపోతారు వాళ్ళు. ఆ హోల్కి అడ్డుగా ఉండి వాళ్ళు అడ్డుపడినట్లయితే ఆ వాటర్ లోపలికి రాకుండా, ఓడ మునిగిపోకుండా, ఓడలో ఉన్న వాళ్ళు రక్షించబడడానికి కారణం అవుతారంటే ఎవరు ముందుకెళ్తలేదు. వాడు కెప్టెన్ మరి ఏం చేస్తున్నాడు? వాడు నడపాలి కదా, ఆపలేడు. అలాగే ఎంతైనా ఒడ్డుకి చేర్చాలని చెప్పి, దరి చేర్చాలని చెప్పి ప్రయాణం కొనసాగిస్తున్నాడు. చెప్పాడు కానీ ఎవరు కూడా ముందుకెళ్తలేదు. ఇంకా ఓడ మునిగిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అప్పుడు సడన్గా ఏమైందంటే ఆ యొక్క హోల్ అనేటువంటిది క్లోజ్ అవడం జరిగింది. వాటర్ అనేటువంటిది లోపలికి రావటం మానేసింది. సో సంతోషంతో ఆ కెప్టెన్ ఆ ఓడని ఎలాగైతే దరి చేర్చిన తర్వాత అందరూ కూడా ఎంతో సంతోషంతో ఆ ఓడలోంచి బయటికి దిగిపోతూ ఉన్నారంట. అందరూ దిగుతూ ఉన్నారు. ఈ ఓడ కెప్టెన్ చాలా సంతోషంతో అందరూ దిగుతుంది చూస్తున్నాడు. ఓడలో మొత్తం ప్రజలందరూ దిగిపోయారు, కానీ ఒక వ్యక్తి మాత్రం కనిపించటం లేదు. ఎవరు ఆ వ్యక్తి అని చూసినట్లయితే ఆ ఓడ నాయకుని యొక్క కుమారుడు. ఏమైపోడు అని చూసినట్లయితే ఆ యొక్క ఓడకు పడినటువంటి ఆ హోల్ని పూడ్చటానికి ఆ యొక్క ఓడ అడుగు భాగంలోకి దిగింది ఎవరు అని చూసినట్లయితే ఆ యొక్క కుమారుడు అనమాట. ఆ ఓడ కెప్టెన్ యొక్క కుమారుడే. ఆ ఓడ కెప్టెన్ యొక్క కుమారుడే తన ప్రాణాన్ని త్యాగం చేయటం వల్ల, తన ప్రాణాన్ని పెట్టడం వల్ల ఆ ఓడలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏమయ్యారంటండి? క్షేమంగా బ్రతికి బట్ట కట్టగలిగారు. కాబట్టి ఈ రోజున ఆ ఓడ అంటే ఏంటంటే ఇదే ప్రపంచం. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా తన యొక్క జీవితంలో మరి ఆ పొరపాట్ల వల్ల, శాపం వల్ల, పాపం వల్ల నశించిపోవలసినటువంటి వారు. కానీ ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఓడ అడుగు భాగంలో కనుక ఈ యొక్క మరి పరలోక రాజ్యం విడిచిపెట్టకూడదన్న భాగ్యం తెలుసు కూడా ఆయన విడిచిపెట్టి ఈ లోకరాజ్యానికి వచ్చాడు. వచ్చి ఆయన నీతిమంతుడిగానే జీవించాడు. 33.5 సంవత్సరాలు జీవించి సిలువ మరణం పొందాడు. ఆయన సిలువ మరణం పొంది అక్కడితో ఆగిపోతే ఈ రోజున మనం దేవుని ఆరాధించేటువంటి వాళ్ళం కాదు. అసలైనటువంటి కార్యం ఎప్పుడన్నా తెలుసా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? ఎల్లుండ ఆదివారం పునరుత్థానం. క్రైస్తవ లోకానికి ప్రాముఖ్యమైనటువంటి విషయం అదనమాట. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య నీ కోసం నా కోసం చేసిన త్యాగాన్ని గుర్తించినట్లయితే, ఆయన నీ రక్షణగా అంగీకరించినట్లయితే నీ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. కాబట్టి నీ కోసం నా కోసం ఆయన మరణించాడు. నీ కోసం నా కోసం ఆయన శాపముగా, కురూపిగా మార్చబడ్డాడు. ఆయనలో దోషం లేదు, లోపం లేదు. నా దోషాలు, శాపాలు, లోపాలు అన్నీ ఆయన మీద. నీ తలంపులకు నా తలంపులకు ముళ్ళ కిరీటం. నీ చేతులతో చేసినటువంటి చేతలకు ఆయన చేతుల్లో మరి మేకులు దించబడ్డాయి. నా చెడు నడతల కొరకు ఆయన యొక్క కాళ్ళల్లో మేకులు దించబడ్డాయి. ఈ విధంగా మనం చేసిన ప్రతి ఆలోచనకి, ప్రతి పాపానికి ఆయన శిక్షను భరించాడు. వింటున్నారా? మన జీవితంలో ఏదైనా సాధించాలంటే సాక్రిఫైస్. వితౌట్ సాక్రిఫైస్ నథింగ్. అంటే త్యాగం లేకుండా ఏది కూడా మనం పొందుకోలేం కదా. మన పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నప్పుడు చూడండి, రేపు ఎగ్జామ్, కానీ వాళ్ళ నైట్ అంతా ఏం చేస్తారు? నిద్ర మానుకుని చదువుతుంటుంటారు,
తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఏ నాన్న పడుకో అని అంటారా? లేదు, టీ పెట్టిస్తారు, హెల్ప్ చేస్తుంటుంటారు, వాడు ఎంతో కష్టపడతాడు. అలాగే ఏదైనా ఒక మ్యాచ్ కానీ ఏదైనా ఒక గేమ్ కానీ ఆడుతున్నప్పుడు వాడికి గాయాలు అవుతుంటుంటాయి, కానీ తల్లి బాధపడుతుందా? ఇప్పుడు గమనించాలి. ఒక తల్లి తన బిడ్డకి మరి బాక్సింగ్ నేర్పించింది, చక్కగా నేర్చుకున్నాడు, ఆ రింగ్లోకి వెళ్ళాడు. ఆ రింగ్లో ఏం చేస్తున్నాడు, ఆయన పోరాటం చేస్తున్నప్పుడు భయంకరమైన దెబ్బలు తగులుతున్నాయి, రక్తం కారుతూ ఉంది. కానీ తల్లి ఏం చేస్తుంది, ఒక విధంగా బాధపడుతున్నప్పటికీ కొట్టు నాన్న కొట్టు అని చెప్తోంది. ఆ కుమారుడు లేస్తూ ఉన్నాడు, కొడతా ఉన్నాడు, పడతా ఉన్నాడు. చివరికి ఎలాగైతేనేంటి, ఆ కుమారుడు విజయం సాధించాడు. హల్లెలూయా. అప్పుడు ఆ తల్లి కుమారుడికి తగిన గాయాల గురించి పట్టించుకుంటుందా? కుమారుడికి తగిన గాయాల గురించి బాధపడుతుందా? లేదు, నా కుమారుడు సాధించాడు, నా కుమారుడు సక్సెస్ అయ్యాడు అని చెప్పి ఆ కుమారుడు చేయి పట్టుకున్న తల్లి ఏం చేస్తుంది, ఎగిరి గొంతులేస్తుంటుంటుంది. కుమారుడికి కారుతున్న రక్తం గురించి ఆమె బాధపడదు, ఎందుకంటే ఆ గాయం విజయం వలన కలిగినటువంటిది. హల్లెలూయా. విజయం కొరకు మరి ఆ కుమారుడు ఆ గాయపరచబడ్డాడు, విజయం పొందేటువంటి రీతిలో ఆ కుమారుడు గాయపరచబడ్డాడు. కాబట్టి ఆ తల్లి ఎప్పుడు కూడా బాధపడదు, కానీ ఆ గాయాలను కడుతుంది. అర్థమవుతుందా మీకు? ఆ బాక్సింగ్ చేసేటప్పుడు చూడండి, ఒకరినొకరు గుద్దుకుంటారు, బ్లడ్ వస్తుంది, కింద పడతారు, ఎన్ని చేసినా కానీ చివరికి విజయంతో బయటకు వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారు, గాయాల గురించి ఎవరు ఆలోచించరు, విజయం గురించి. అలాగే ఇక్కడ యెషయా గ్రంథం 53:10లో తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడంటే, అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎందుకనంటే కుమారుడు నలగొట్టబడితే తండ్రికి ఎలాగ ఇష్టమవుతుంది? తండ్రి ఏమంటాడు ఒకనొక సందర్భంలోనూ, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందినప్పుడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నటువంటి తండ్రే ఈరోజు ఈ నలగొట్టబడటానికి, ఈయనకి గాయపరచబడటానికి ఆయన ఏం చేస్తున్నాడంటే, నలగొట్టబడుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఏ తల్లైనా ఏ తండ్రిని ఇష్టపడుతుందా? లేదు. ప్రజెంట్ నలగొట్టబడవచ్చు, కానీ తర్వాత ఆయన ఏంటంటే, అన్ని నామల కంటే పై నామంగా ప్రతి మోకాలు యేసునామమున వంగవలసిందే, అన్ని అధికారాల కంటే పై అధికారము యేసుక్రీస్తు ప్రభువారిదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఫైనల్ చూశాడు కాబట్టి ఆయన దానివల్ల వచ్చే ఫలితాన్ని చూశాడు కాబట్టి ఈ రోజున ఆ శ్రమ, ఆ శిక్ష అది నలగొట్టబడటం, అది ఆ ప్రాసెస్ గుండా వెళ్ళటం తండ్రికి ఇష్టమైందంట. కాబట్టి దాన్ని కూడా కుమారుడు యాక్సెప్ట్ చేశాడు. ఎస్, నేను దెబ్బలు తింటాను పర్వాలేదు, నేను ప్రాణం పెడతాను పర్వాలేదు, ఎందుకంటే నేను ప్రాణం పెట్టి పాతాళంలోనే ఉండిపోను, ఆ యొక్క మరణపు అంచుల్లోనే ఆగిపోను, నేను ఆ మరణాన్ని జయిస్తాను, తిరిగి లేస్తాను, ప్రాణం పెట్టుటకు తీసుటకు నాకు అధికారం కలదు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాటను మనం వింటూ ఉన్నాం. నా ప్రియమైన సహోదర స్నేహితులారా, బ్రిస్బర్గ్లో ఉన్నటువంటి ఒక హోటల్లో మరి ఒక ఆయన మరి రోజున్నర అంటే 36 గంటలు అక్కడ ఉన్నాడంట. 36 గంటల తర్వాత ఆయన ఏం చేశారంటే, తన జీవితం మీద విరక్తి కలిగిపోయి అంత లాస్ అవుతుందని చెప్పి ఆ యొక్క పిస్టల్ పెట్టి కాల్చుకుని చచ్చిపోవాలనుకున్నాడంట. చచ్చిపోవాలనుకుని చెప్పి ఆ యొక్క డెస్క్ నుంచి ఇలా తీస్తే ఒక బైబిల్ దొరికిందంట. సరే చనిపోయే ముందు చదువుదామని చెప్పి ఆయన చదువుతూ ఉన్నాడంట. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగినటువంటి చివరి 24 గంటల సంఘటనని ఆయన చదివాడంట. అదంతా కూడా ఆయన యొక్క మనసుని ఎంతో హత్తుకున్నదనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు గమనించాలి, హత్తుకుని అరే ఇంత అద్భుతంగా ఉన్నదే చివరి 24 గంటలు, దాన్ని సినిమాగా తీస్తే బాగుంటుందని అనుకుని దాన్ని మూవీ తీశాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి మూవీ అదే ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనమాట. హల్లెలూయా. ఆయనే ఆ ప్రొడ్యూసర్ ఎవరంటే మెల్ గిబ్సన్. హల్లెలూయా. చదివినటువంటి ఆరోగ్యాలు ఏంటంటే యోహాను సువార్తలో ఉన్నటువంటి ఆ చివరి ఆరోగ్యాలు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని చివరి 24 గంటలు ప్రాముఖ్యమైనటువంటిది అని చూసినట్టయితే యోహాను సువార్త చివరి ఆరోగ్యాల్లో ఉన్న సంఘటనే ఆ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీ తీయటం జరిగిందనమాట. ఎందుకని ఆ చివరి ఆరోగ్యాలు అంత ప్రాముఖ్యమైనటువంటివిగా మనం చూస్తూ ఉన్నాం అని చూసినట్టయితే, ఎవరో వ్యక్తి చంద్రుడి మీద కాలు మోపాడు, కానీ తర్వాత చాలామంది కాలు మోపారు. ఎవరో వ్యక్తి ఎవరెస్ట్ శిఖరం ఎక్కాడు, కానీ తర్వాత చాలామంది ఎక్కారు. వింటున్నారా? మొదట ఎవరో ఒకరు చేశారు, కానీ తర్వాత అనేక మంది చేస్తూ ఉన్నారు. అందుకని దేవుడు అంటాడు, కార్యారంభం కంటే కార్యాంతం మేలు. ఇక్కడ కార్యాంతం ఎందుకు మేలవుతూ ఉన్నది? ఇది గమనించదగ్గ విషయం. వింటున్నా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, కార్యారంభం కంటే కార్యాంతం ఎందుకు మేలైనది అని మనం ఆలోచన చేసినట్లయితే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక పనిని చేశారనుకోండి, ప్రారంభించాడు, కానీ ఆ పనిని అనేక మంది చేయగలుగుతారు. ముగింపు అనేటువంటి చాలా ముఖ్యం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు యొక్క ముగింపు అనేటువంటిది చాలా ఘోరంగా ఉన్నది.
యేసుక్రీస్తు ప్రభువు ముగింపు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద కాలు మోపడం అనేటువంటిది చరిత్రలో గొప్ప వింత. చంద్రుని మీద కాలు మోపడం, ఎవరెస్ట్ ఎక్కడం ఎవరైనా చేస్తారు. కానీ 700 సంవత్సరాల క్రితం ఒక ప్రవచనం చెప్పబడి ఆ ప్రవచనం 700 సంవత్సరాల తర్వాత అదే విధంగా నెరవేర్చబడటం యెషయా గ్రంథం 53లో ఉంటుంది. ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత మనకు కలుగుతున్నది. ఎవరు పొందారు? అసలు ఆయన పుట్టలేదు, కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ప్రవచిస్తూ ఉన్నాడు. లేదు ఉన్నట్టు పలుకుతూ ఉన్నాడు. పలికిన దాని ప్రకారం నెరవేరుస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇది చాలా జాగ్రత్తగా ఉన్నది. యెషయా గ్రంథానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఉన్నదనమాట. యెషయా అనగా అర్థం ఏంటంటే యెహోవా రక్షణ అని అర్థం అనమాట. యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అంటారు. అందులో 66 పుస్తకాలు ఉంటాయి. మొత్తం బైబిల్ గమనించినట్టే 66 పుస్తకాలు ఉంటాయి. ఇందులో చాలా ప్రాముఖ్యమైన విషయం, పాత నిబంధనలు 39 పుస్తకాలు, కొత్త నిబంధనలు 27 పుస్తకాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ పాత నిబంధనలో ఉగ్రత, కోపం కనిపిస్తున్నట్లయితే క్రొత్త నిబంధనలో మనకి ఏముంటుంది? ప్రేమ, ఆప్యాయత కనిపిస్తుంది. పాత నిబంధనలో మరి పాపంపై ఉగ్రత మనకు కనిపిస్తుంది. కొత్త నిబంధనలో రక్షణార్థమైనటువంటి మరి కార్యాలు మనకి కనిపిస్తూ ఉంటుంటాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగే మీరు యెషయా గ్రంథం మొదటి 39 అధ్యాయం మీరు గమనించినట్లయితే ఉగ్రత, కోపం ఇదంతా కనిపిస్తూ ఉంటుంటుంది. అలాగే చివరి 27 అధ్యాయులు మీరు చదువుకున్నట్లయితే అక్కడ యెషయా గ్రంథంలో మెస్సయ గురించి, మెస్సయ కీర్తన కనిపిస్తూ ఉంటుంటాయి. యెషయా గ్రంథం 53 చూసినట్లయితే మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభువు చేసిన త్యాగాన్ని కానీ, యేసుక్రీస్తు ప్రభువు యొక్క గొప్పతనాన్ని కానీ అనేక మంది విశ్వసించలేకపోతున్నారు, అనేక మంది నమ్మలేకపోతున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నమ్ముట నీ వలన నమ్మవానికి సమస్తము సాధ్యమే. నీ నమ్మకానికి ఏ మెడికల్ హిస్టరీ యాడ్ చేసినా సరిపోదు. నీ నమ్మకానికి ఏ బయోలాజికల్ అంటే ఈ జియోగ్రాఫికల్ అంటే భౌతిక సంబంధమైనటువంటి ఏది కూడా నీకు సరిపోకపోవచ్చు. గర్భసంచి లేదు కానీ ఆవిడకి పిల్లలు పుట్టారు. ఎలాగా? ఏ సైన్స్ కూడా ప్రూవ్ చేయలేదు దాన్ని. గర్భసంచి లేదు, పిల్లలు పుట్టారు. నిజమా? నిజమే. ఏ డాక్టర్ ప్రూవ్ చేయగలుగుతాడు? ఏ సైన్స్ ప్రూవ్ చేయగలుగుతుంది? అనేక రోగాలు, క్యాన్సర్లు, షుగర్లు ఇవన్నీ కూడా అవి ఇంకా ఇన్క్యూరబుల్ అంటే ఇంకా న్యాయం కానిటువంటి రోగాలు, కానీ అవి బాగుపరచబడి ఎలాగా? ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత పొందుతున్నాము. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల ద్వారా మీరు స్వస్థత పొందితే ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం ఆల్రెడీ నీకు మెడిసిన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. 2000 సంవత్సరాల క్రితం నీకు ఆల్రెడీ ఆ కార్యం చేసి వెళ్ళిపోయాడు. నమ్మినట్లయితే నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మాలి, అంతే. నువ్వు నమ్మినట్లయితే దేవుని బిడ్డగా స్వీకరించబడతావు. యోహాను సువార్త 1:12 ప్రకారం ఎందరూ ఆయన విశ్వాసం ఉంచిరో, ఆయన నమ్మకం ఉంచిరో వాళ్ళందరికీ కూడా ఆయన బిడ్డలగటానికి అధికారం ఇస్తున్నాడు. నమ్మితే నువ్వు బిడ్డ అవుతావు, నమ్మితే నీకు అధికారం. నమ్మినట్లయితే సూచక క్రియలు, నమ్ము వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయంటున్నాడు. ఎవ్రీథింగ్ ఫెయిత్. అసలు ఫెయిత్ అంటే విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడు అయినట్టు అసాధ్యమంట. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు భూలోక రాజ్యంలోకి వచ్చినట్టు మొట్టమొదట వ్యక్తి దగ్గర కనుక్కునేటువంటిది ఏంటంటే విశ్వాసం కనుగొనగలనా అంటున్నాడు దేవుడు. కాబట్టి నువ్వు గందరగోళంలో ఉన్నా, సమస్యలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా, నువ్వు డిప్రెషన్లో ఉన్నా, దేవుడు నీ నుంచి ఆశించేది ఒకటి ఉన్నది, అదే విశ్వాసం. కాబట్టి నీ జీవితంలో ఏదైనా పొందుకోవాలి, ఆత్మలోకం నుంచి ఏదైనా పొందుకోవాలంటే విశ్వాసం లేకుండా ఏదిని పొందుకోలేవు. కాబట్టి దేవుడికి నీకు ఇంటిమసీని కలుగజేసేది, ఇంటిమసీ ఉండేటువంటిది ఎలాగ? విశ్వాసం ద్వారా. విశ్వాసం ఆత్మలోకానికి సంబంధించింది ప్రియులారా. హల్లెలూయా. విశ్వాసం నౌ, ఇప్పటికి సంబంధించింది, రేపటికి కాదు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గురువారం రోజున యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేస్తే చెమట రక్తంగా మార్చబడిందంట. ఈ యొక్క సంఘటన లూకా గారు మాత్రమే రాశాడు. ఎందుకని రాశాడు లూకా గారు? చెమట రక్తంగా మార్చబడింది. అసలు చెమట ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేసి చెమట పడతాం ఏంటి? ఆలోచన చేశారా? ఇక్కడ మనకి చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువేసింది మనకి మంచి ఎండాకాలంలో కనిపిస్తుంది ఇప్పుడు. కానీ మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని సిలువేస్తున్న సమయంలో పేతురు ఏం చేస్తున్నాడు? మంట కాగుతున్నాడు. మంట ఎప్పుడు కాగుతారు? ఎండాకాలంలో మంట కాగుతారు ఎవరన్నాను? మంట ఎప్పుడు కాగుతారు? భయంకరమైన చలి ఉన్నప్పుడు చలిమంట వేసుకుంటారు ఎవరన్నా? మంట అంటేనే చలిమంట.
కాబట్టి అందరూ మంట చుట్టూ కూర్చుని ఆ చలి కాసుకుంటూ ఉన్నారు, స్పష్టంగా ఉంది బైబిల్లో. మరి అటువంటి చలి టైంలో, మంచు కురుస్తున్న సమయంలో, పైగా అరణ్యంలో, ఆ గెస్సెమనే తోటలో చెట్ల కింద ఇంకెంత చల్లగా ఉంటుంది, ఎంత మంచు పడుతుంటుంది. అటువంటి మంచు కురుస్తున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థిస్తుంటే చెమట పడుతుందంట. చెమట మామూలుగా కాదు, చెమట రక్తం రూపంలో వచ్చేస్తుందంట. అంటే మన బ్లడ్ చెమటగా మార్చబడాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. చెడు రక్తం అంతా కూడా స్వేదరంధ్రాల ద్వారా చెమట రూపంలో బయటకు వస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువుకి ఈ ప్రాసెస్ జరగడం లేదు. హైలీ బీపీ ఉన్నప్పుడు, బ్లడ్ ప్రెషర్ హైగా ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి ఆ ఉగ్రత, ఆ టెన్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే గమనించాలి, ఆ చెమట రక్తంగా మారుతుందంటే. అంటే చెమట రావట్లేదు బయటికి, డైరెక్ట్ బ్లడ్డే ఆయన యొక్క నుదుటి నుంచి కారుతూ ఉందంటే. ఇది ఎవరు రాయగలిగారు? డాక్టర్. ఏదో ఒక సాధారణమైన వ్యక్తి చెప్తే ఎవరు నమ్మరు, డాక్టర్ చెప్తూ ఉన్నాడు, లోకానగా వైద్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు నువ్వు సిలువలో ఉన్నాడని చెప్పి నువ్వు చూసి ఏడవటం కాదు. యేసుక్రీస్తు ప్రభువు ఈరోజు సిలువలో లేడైనా, యేసుక్రీస్తు ప్రభువు ఈరోజు సిలువలో లేడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ రోజున పశువుల పాకలో లేడు. మనం పాడతాం, లాలి పాడనా, నువ్వు లాలి పాడతాక యేసు ప్రభువు చిన్నపిల్లడు కాదు. 2000 సంవత్సరాల క్రితమే ఆయన భూలోక రాజ్యంలోనికి వచ్చి మానవ రూపం జన్మించి ఆయన ఈ రోజున 2000 సంవత్సరాలు దాటేసింది ఆయన. కాబట్టి నువ్వు ఇంకా చిన్నపిల్లలాగా చూస్తూ ఉన్నాను చాలామంది. ఈవెన్ 2000 సంవత్సరాల క్రితం పుట్టక ముందే ఆయన ఏమంటాడు? అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ భూమికి పునాదులు వేయబడక ముందే ఉన్నాడు ఆయన. కానీ మనం ఏంటాం? చిన్నపిల్లలకు లాలి పాడుతూ ఉంటుంటాం. ఆకాశాన్ని జానతో కొలిసిన దేవుడు మన దేవుడు, భూమిని శూన్యంలో వేలాడదీసిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ రోజున గుడ్ ఫ్రైడే అంటే మనం రిమెంబరింగ్, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు నీ కోసం నా కోసం చేసిన త్యాగం ఏంటి? ప్రాణం పెట్టాడు ఆయన, నిన్ను విమోచించాడు. సత్యం ఏంటంటే నీకు గుడ్ చేశాడు, నీకు మంచి చేశాడు. నువ్వు శాపంలో ఉండటం, నువ్వు రోగంలో ఉండటం, ఆయన పొందిన దెబ్బల ద్వారా నువ్వు స్వస్థత పొందావంటే ఇంకా నువ్వు నా వ్యాధి నా బాధ నీది కదది, నీ నుంచి ఆయన తీసివేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకున్న రోగానికి ఆయన ఆల్రెడీ వెల చెల్లించాడు, నీకున్న శాపానికి ఆయన ఆల్రెడీ వెల చెల్లించాడు, నీకున్న ప్రతి బంధకాల నుంచి ఆయన విడిపించేశాడు. ఈ సత్యం తెలుసుకోవడమే గుడ్ ఫ్రైడే ప్రియులారా. ఇది నీకు గుడ్, ఇది నీకు మంచి. అంతేగాని గుడ్ ఫ్రైడే అని చెప్పి కళ్ళు మూసుకుని కన్నీరు కరిసి అయ్యో దేవా ఎంత ఘోర మరణం. ఎందుకు పొందాడు ఘోర మరణం? ఎందుకు పొందాడు సిలువ మరణం? అయినా నిన్ను నన్ను విడిపించడానికే, నీకు నాకు మేలు చేయటానికే. నువ్వు పాపంలో శాపంలో ఇంకా జీవిస్తావని కాదు, నువ్వు ఇంకా లోకానుసారమైన జీవితం జీవిస్తావని కాదు. ఆయన చేసిన త్యాగానికి నువ్వు జీవించే జీవితం సరిపోకపోయినట్లయితే నువ్వెంత కన్నీరు కార్చి, గుడ్ ఫ్రైడే రోజు నేను ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ఈస్టర్ రోజున బిర్యానీ తింటే ఇది భక్తి కాదు. ఇదే ఈ రోజున మనలో జరుగుతున్నటువంటిది. అయ్యో యేసయ్య సిలువ వేసిన రోజు అసలు ఈరోజు నీళ్ళు కూడా తాగకూడదు, 9 గంటల నుంచి 3 గంటల వరకు అట్లా చేయటం తప్పనట్లేదు. ఆరాధించండి, దేవుని సన్నిధిలో ఉండండి, గడపండి, పొరపట్లేదు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. గుర్తు చేసుకోండి, ఇది నా శరీరము మీ కొరకై, ఎవరి కొరకు నలగొట్టబడ్డదంటే అది గుర్తు చేసుకోవాలి మనం. ఇది నా శరీరం, మీ కొరకై నలగొట్టబడిన నా శరీరము, మీ కొరకై సిందించబడిన నా రక్తం అంటున్నాడు. ఆయన కోసం కాదు ఇది, ఆయన తప్పు చేసి కాదు ఈ శిక్ష అనుభవిస్తా. హల్లెలూయా. నిజమైనటువంటి గుడ్ ఫ్రైడే ఎప్పుడంటే నువ్వు ఎప్పుడైతే నీ శాపం నుంచి నువ్వు విడుదల పొందుకుంటావో, ఎప్పుడైతే నీ శాపం నుంచి నువ్వు బయటపడతావో, ఎప్పుడైతే నీ సమస్య నుంచి నువ్వు బయటపడతావో, ఎప్పుడైతే నీ రోగం నుంచి నువ్వు బయటపడతావో, అది నిజమైన గుడ్ ఫ్రైడే నీకు. అంతేగా నువ్వు ఇంకా శాపంలో, అప్పుల్లో, అనారోగ్యంలో, సమస్యల్లో, నిందల్లో, బాధల్లో అనుభవిస్తూ ఆల్రెడీ వెల చెల్లించేసినటువంటి యేసయ్యని గుర్తుపెట్టుకోకుండా, యేసయ్య చేసిన త్యాగాన్ని గుర్తించకుండా, ఇంకా యేసయ్యని సిలువ మీద చూస్తూ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన తండ్రి దగ్గర హాయిగా చేసి కూర్చున్నాడు. నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. యేసు ప్రభువు ప్రజెంట్ చేస్తున్న పని అత్యంత బిగ్గెస్ట్ జాబ్, ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటిది. ఎంత 60-70 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు రిటైర్మెంట్ లేకుండా చేస్తున్నటువంటి జాబ్ ఏంటి తెలుసా? 2000 సంవత్సరాల క్రితం ప్రారంభించబడి ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి జాబ్ ఏంటి తెలుసా? విజ్ఞాపన ప్రార్థన. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు తండ్రి దగ్గర నుండి ఆయన మొరపెడుతూ ఉన్నాడు. లాంగెస్ట్ జాబ్ అన్నమాట విజ్ఞాపన ప్రార్థన. చాలా పెద్ద జాబ్ అది. అంతకు మించిన జాబ్ ఎక్కడైనా ఉందంటే ఏది లేదు. 1000 సంవత్సరాలు బట్టి చేస్తున్న జాబ్ ఏమైనా ఉందా? లేదు. కానీ యేసే చేస్తున్నాడు ఒక జాబ్ ఏంటి తెలుసా? ఒక పని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. కాబట్టి ఈ రోజున గుడ్ ఫ్రైడే అంటే ఏంటంటే యేసు ప్రభువు సిలువ వేయబడిన రోజు కాదు. గుడ్ ఫ్రైడే అంటే ఏంటంటే నువ్వు నేను శాపం నుంచి విడుదల పొందుకున్నటువంటి రోజు. నువ్వు నేను కూడా ఆ బంధకాల నుంచి, ఆ గొడ్రాలతనం నుంచి, ఆ నిరుద్యోగం నుంచి,
ఆ పేదరికం నుంచి, ఆ మానసిక ఒత్తిడి నుంచి, ఆ అప్పుల నుంచి నువ్వు విడిపించబడినటువంటి రోజు. అది నీకు గుడ్ ఫ్రైడే. అది నీకు మేలు చేసేటువంటిది. యేసుక్రీస్తు ప్రభువు మరణిస్తే నీకు మేలు ఎలాగైంది? ఇదే, నేను విడిపించడానికి మరణించాడైనా, నీ జీవితంలో మంచి చేయడానికి మరణించాడైనా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా? కాబట్టి నిజమైన గుడ్ ఫ్రైడే ఏంటంటే నీ జీవితంలో మంచి జరిగితేనే, నువ్వు మంచిగా జీవిస్తేనే, నువ్వు మంచిని స్వీకరిస్తేనే. నువ్వు పాపివి కాదు. నేను పాపిని అంటారు, నువ్వు పాపి కాదు. నీ పాపాన్ని తీసివేశాడు యేసయ్య, నీ రోగాన్ని తీసివేశాడు యేసయ్య. గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి చూద్దాం ఆ మాట ఒకసారి. దయచేసి ప్రతి వారు కూడా గలతీలకు రాసిన పత్రిక 3:13 చదువుకుని ముందుకెళ్దాం మనం. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించెను. పాస్ట్ టెన్స్. ఈ పాస్ట్ టెన్స్ ఏంటండి బాబు? ఈయనకి పాస్ట్ టెన్స్ అని పెడితే బాగుంటుందని పేరు అనుకుంటారు చాలామంది. బైబిల్ అంతా పాస్ట్ టెన్స్లో ఉంది. మరి నన్ను విమోచించేదేవా, నన్ను విడిపించేదేవా అని మీరేం ప్రార్థన చేస్తారా? ఏమి విడిపించేస్తాను అంటాడు. అర్థం చేసుకుంటున్నారా? దేవా నాలో రోగం తీసివేసాయి, నాలో శాపం తీసివేసాయి. ఆల్రెడీ ఎప్పుడో తీసివేసానని దేవుడు చెప్తుంటే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అంతే. నమ్ముట నీ వలన అయితే అంతే. నువ్వు స్వీకరించు, నేను చేసేసానని అంటున్నాడు దేవుడు. ఇది చాలా అద్భుతమైన విషయం. కాబట్టి గుడ్ ఫ్రైడే అంటే ఏంటంటే నువ్వు హ్యాపీగా ఉండాలి. నువ్వు ఏడ్చి కన్నీరు కార్చి రోధించడం కాదు. గుడ్ ఫ్రైడే ఏంటంటే నీ జీవితంలో శాపం పోయింది. అంతే కదండి. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వ్యక్తి ఏడ్స్తే బయటకు వస్తాడా? హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వ్యక్తి ఏడ్స్తే బయటకు వస్తాడా? ఏమా కరోనా వైరస్ నుంచి బయటపడ్డ వ్యక్తి ఏడిస్తే బయటకు వస్తాడా? చెప్పాలి మీరంతా కూడా. భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది, అందరూ చనిపోరుగా నువ్వు మాత్రం బ్రతుకున్నావు. సంతోషంతో బయటకు వస్తావు, ఏడిస్తే బయటకు వస్తావా? నీకు విడుదల పొందుకున్నటువంటి రోజు అది, నువ్వు విమోచించబడినటువంటి రోజు అది, నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిన రోజు. ఎలా ఉంటుంది అది? ఏడుస్తామా, భయపడతామా, బాధపడతామా? మరి మన గుడ్ ఫ్రైడే అంటే ఏం చేస్తాం? అమ్మో కన్నీరు మున్నీరు అయిపోయి యేసయ్యా, ఆ మూర్ఖులు, ఆ దుష్టులు, ఆ రావణ వారు ఎంత చేశారు. ఇక్కడ ఏమైనా ఉంది? యెషయా గ్రంథం 53 చాలా జాగ్రత్తగా చదివితే ఒక అమూల్యమైనటువంటి సత్యం మనకు ఉంది అక్కడ. తర్వాత మీరు చదువుకోండి. 10వ వచనం నేను ఒకటి చదువుతున్నాను, చూడండి. లాస్ట్ చూద్దాం. అతడు దీర్ఘాయుష్మంతుడు, యెహోవా ఉద్దేశం అతని వల్ల సఫలమగును. ఇక్కడ మనం సరిగ్గా చదువుతాం మళ్ళీ. అతని నలగొట్టుటకు యెహోవా ఇష్టమైన, ఆయన అతనికి వ్యాధి కలుగజేసింది. అతడు తనను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా. గమనించాలి, తనను తానే యేసుక్రీస్తు ప్రభువు మనల్ని అప్పగించుకున్నాడు, అప్పగించబడలేదు. అప్పగించబడటం వేరు, మీరు గమనించాలి. అప్పగించుకోవటం వేరు, ఎవరో వచ్చి పట్టుకోవటం వేరు. ఎక్కడ చూసినా యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తున్నాడు? నేనే అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కానీ సబ్మిట్ అవుతున్నాడు తప్ప ఆయన ఎవరో బంధించడం లేదు. విన్నారా? ఇక్కడ మన యెషయా గ్రంథం 53 చూసినట్లయితే అతడు తనను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా. తనను తానే, ఆయనే నీ కోసం నా కోసం ఇష్టపూర్వకంగా ప్రేమపూర్వకంగా నలగొట్టుకున్నాడు. కాబట్టి గుడ్ ఫ్రైడే అంటే ఏంటంటే మంచిది. ఫ్రైడే అంటే శుక్రవారం, శుభ శుక్రవారం. ఎందుకైందంటే నీ జీవితంలో నీ శాపం అనే కాడి విరగొట్టబడింది. నీ జీవితంలో అప్పులు అనేటువంటి సమస్య నుంచి విడుదల పొందుకున్నటువంటి రోజు. ప్రతి శాపం అని ఉన్నది అక్కడ. ధర్మశాస్త్ర సంబంధమైన అప్పు ఒక శాపము. ద్వితీయోపదేశకాండం 28 మీరు చదువుకోండి, శాపాల లిస్టులో ఉంటుంది. అప్పు ఒక శాపము, అనారోగ్యం ఒక శాపము, ప్రతి రోగం ఒక శాపం, ప్రతి జ్వరం ఒక శాపము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇద్దరు వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువును తృణీకరించారు. ఇద్దరు శిష్యులే. ఎవరా ఇద్దరంటే యూదా, ఇస్కరియోతు యూదా. యేసుక్రీస్తు ప్రభువుని అమ్మేశాడు, తీసుకెళ్ళి తృణీకరించాడు. ఇంకొక శిష్యుడు పేతురు. కానీ ఇద్దరు శిష్యులు తృణీకరించారు, కానీ ఒక వ్యక్తి మాత్రం
ఇద్దరు ఒకే విధమైన పాపం చేశారు, తేడా లేదు. యూదా చేసింది, పేతురు చేసింది సమానమే. చిన్న పెద్ద అనేమి ఉండదు, పాపంలో సమానమే. ఇద్దరు చేసింది ఒకే విధమైన పాపం. యూదా పాపంలోనే చనిపోయాడు. గమనించాలి. పేతురు బయటకు వచ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. పేతురు బయటకు వచ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. ప్రియులారా, కాబట్టి ఈ రోజున నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు నేను కూడా ఇద్దరంగా ఉంటాం. అయితే యూదాలాగా ఉంటాం, పేతురులాగా ఉంటాం. కానీ అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కానీ యూదా పాపం చేశాడు, పాపంలో మరణించాడు. ఈరోజు నువ్వు నేను తప్పు చేసాం. మనంతా కూడా తప్పు చేయడం తప్పు కాదు, కానీ తప్పును ఒప్పుకోకపోవడం తప్పు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, తప్పు చేయడం తప్పు కాదు, కానీ ఆ తప్పును ఒప్పుకోకపోవడం తప్పు అన్నమాట. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ, అందరూ పాపం చేస్తాం, అందరూ పాపలే. కానీ ఆ పాపాన్ని ఒప్పుకున్నట్లయితే నువ్వు తప్పించుకుంటావు. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు ప్రభువు దగ్గర ఉన్నటువంటి ఇద్దరు దొంగలు మనం చూసినట్లయితే ఇద్దరు కూడా తృణీకరించారు. మత్తయి సువార్త 27:44 చూసినట్లయితే దొంగలను ఆయనను ఏం చేశారంటే నిందించారు అని ఉంటుంది అక్కడ. గమనించాలి. మనం ఏమనుకుంటామంటే ఎడమవైపు దొంగ ఒకడే నిందించాడు అనుకుంటాం. లేదు లేదు, మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళి. నేను చదివి వినిపిస్తాను, చూడండి. మత్తయి సువార్త 27:44 ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలును అలాగే ఆయనను నిందించిరి. దొంగ అంటలేదు, దొంగలును. అర్థమవుతుందా తెలుగులోను? ఇంగ్లీష్లో చూద్దాం. ద థీవ్స్ ఆల్సో. థీవ్స్, థీవ్ అంటే దొంగ, థీవ్స్ అంటే దొంగలు. అమ్మ అర్థమవుతుందా? అంటే నేను బీఎస్సీ బీఈడి చేశాను కాబట్టి, ఒక టీచర్ని కాబట్టి నేను, సో నాకు పిల్లలకి చెప్పడం అలవాటు కాబట్టి నేను అర్థమయ్యేలా చెప్తున్నాను అనమాట. దొంగ అంటే సింగులర్, ఒక్కడుంటే దొంగ అంటారు, ఇద్దరుంటే దొంగలు అంటారు. ఇంగ్లీష్లో ఒక్కడుంటే థీఫ్ అంటారు, ఇద్దరుంటే థీవ్స్ అంటారు. కాబట్టి ఇంగ్లీష్లో ఏముంది? ఇక్కడ థీవ్స్ అని ఉంది, తెలుగులో ఏముంది? దొంగలు అని ఉంది. అర్థమైంది కదా మీకు అందరికీ కూడా? చూద్దాం. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అంటే ఇద్దరు కూడా నిందించారు. ఇక్కడే మనం పొరపాటు చేస్తాం. ఎడమవైపు ఒక్కడే నిందించాడు అనుకుంటాం. నో, ఇద్దరు కూడా నిందించారు. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా దేవుని ప్రశ్నించాము, నిందించాము, క్వశ్చన్ చేసాము. ఎందుకు దేవా నాకు ఈ జీవితం, ఎందుకు నాకు ఈ గొడ్రలతనం, ఎందుకు నాకు ఈ నిరుద్యోగం, ఎందుకు నాకు ఈ సమస్య, ఎందుకు నాకు ఈ బాధ ఏంటి, నా జీవితం ఏంటి, నా గందరగోళం ఏంటి, ఇటువంటి భర్త నాకు ఎందుకు ఇచ్చావు, ఇటువంటి జీవితం నాకు ఎందుకు ఇచ్చావు, ఇటువంటి పరిస్థితి కూడా నన్ను ఎందుకు తీసుకుని వెళ్తున్నావు అని చెప్పి దేవుణ్ణి నిందిస్తాం, ప్రశ్నిస్తాం. సత్యం ఏంటంటే ఈ పరిస్థితి కలుగు చేసిన దేవుడు కాదు నీకు. ఇటువంటి సిచ్యువేషన్ కూడా వెళ్ళటానికి కారణం దేవుడు కాదు నీకు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు వింటున్నారా? ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్ళటానికి కారణం దేవుడు కాదు. దొంగలో సిలువ వేయబట్టడానికి కారణం దేవుడా? కానీ ఆ దొంగ సిలువ మీద నుంచి రక్షించబట్టడానికి కారణం దేవుడు. వింటున్నారా? ఇద్దరు దొంగలు సిలువ వేయబట్టడానికి కారణం దేవుడు కాదు. ఆ ఇద్దరు దొంగలు సిలువ ఎక్కడానికి కారణం దేవుడు కాదు. వాళ్ళ దొంగతనాలు చేశారు, మోసాలు చేశారు, సిలువ మరణం పొందారు వాళ్ళంతే. కానీ అందులో ఒక వ్యక్తి, ఇద్దరు దూషించారు, ఇద్దరు నిందించారు. కానీ ఒక వ్యక్తి ఏం చేశాడు? అరే అసలు మనం ఎందుకు నిందించాలి? ఈయన ఏం తప్పు చేయలేదే, మనం కదా తప్పు చేస్తాం, మనం తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్నాం, ఈయనేం తప్పు చేయలేదు ఎక్కడ కూడాను అని చెప్పి ఆలోచించాడు, జ్ఞానంగా ఆలోచించాడు, రిపెంటెన్స్ అయ్యాడు, నమ్మాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈయన దేవుని కుమారుడని నమ్మాడు. ఎందరో ఆయన అంగీకరించారు, యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు. వెంటనే గొప్ప అద్భుతాన్ని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొప్ప అద్భుతాన్ని చూస్తున్నాడు. అక్కడే రక్షణ పొందుకున్నాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాడు. తన శాపాలకి, ఆల్రెడీ తను చేసిన తప్పులకి వేళ చెల్లిస్తున్నాడు. నా వేళ ఇక్కడ చెల్లించేస్తున్నాడు. నేను చేసిన దొంగతనానికి, నేను చేసిన మర్డర్లకి, మానభంగాలకి ఈయన వేళ చెల్లించేస్తున్నాడు. నన్ను విమోచించే నాయకుడు ఈయనే అని చెప్పి యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు. వెంటనే రక్షించబడ్డాడు. ఈ రోజున యోధా వలె, పేతురు వలె మొదట్లో మనం అంతా కూడా తప్పిపోయాం, తప్పు చేసాం. కానీ యోధాలాగా పాపంలోని మరణిస్తావా? లేకపోతే పేతురు వలె పశ్చాత్తాపడి శక్తి చేత నింపబడి ఒక్క ప్రసంగంతో 3,000, రెండో ప్రసంగంతో 5,000 మందిని మార్చినటువంటి గొప్ప శక్తివంతమైన పరిచర్య చేసిన పేతురు వలె నిలబడతావా? ఇద్దరు దొంగలాగా నువ్వు ఫస్ట్ దేవుణ్ణి నిందించావు, దూషించావు, ప్రశ్నించావు, అనేకమైనటువంటి మరి ప్రశ్నలతో దేవుణ్ణి ముంచెత్తేసావు. ఏంటి నా జీవితం, ఏంటి నా గందరగోళం ఏంటని చెప్పేసి. కానీ ఎడం వైపున ఉన్న దొంగలాగా పాపంలోనే మరణిస్తావా? కుడి వైపున ఉన్నటువంటి దొంగలాగా పశ్చాత్తాపంతో యేసుక్రీస్తు ప్రభువుని రక్షణ అంగీకరించి పరలోక రాజ్యానికి వెళ్తావా? చాయిస్ ఈజ్ యువర్స్ అనమాట.
అవకాశం దేవుడు నీకే ఇస్తున్నాడు. నీ జీవితం ఎలా ముగించాలనుకుంటున్నావు? నీ జీవితాన్ని ఎలాగా మరి కొనసాగించాలనుకుంటూ ఉన్నావు? అక్కడ ఇద్దరికి అవకాశం ఉంది ప్రియులారా. ఇద్దరు యేసుక్రీస్తు ప్రభువుకి సేమ్ డిస్టెన్స్లో ఉన్నారు. వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభువుకి సేమ్ డిస్టెన్స్లో ఉన్నారు ఇద్దరు. తేడా లేదు, దూరం తేడా లేదు, స్వరం తేడా లేదు, యాక్సెప్టెన్స్ తేడా, ఏది తేడా లేదు. కానీ ఒక వ్యక్తి స్వీకరించాడు, ఒక వ్యక్తి నిందించాడు, నిందలోనే కొనసాగాడు, నిందిస్తూనే చనిపోయాడు. ఈ రోజున లోకం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని 3 మేకులు పీక్కోలేనాడు అని చెప్పి నిందిస్తూ ఉన్నారు. కొంచెం ముందుకెళ్ళి చూడండి అమ్మా. గుడ్ ఫ్రైడే అయితే ఆగిపోకండి. యేసుక్రీస్తు ప్రభువు మేకులు తీసుకున్నాడో లేదు, గుడ్ ఫ్రైడే అయితే ఆగిపోద్దు. ఈస్టర్ రోజున చూడండి, ఆయన మేకులు తీసుకున్నాడో లేదు తెలుస్తుంది. గుడ్ ఫ్రైడే వరకు చూసినటువంటి వారు గుడ్ భక్తులు అనమాట. వాళ్ళంతా కూడా వాళ్ళకి అర్థం కాలేదు, అయిపోయింది అనుకున్నారు, క్లోజ్ అనుకున్నారు చాప్టర్. సైతాన్ గడు కూడా గుడ్ వాడు అయిపోయాడు అనమాట. అయిపోయింది చాప్టర్ అనుకున్నాడు. సైతాన్ సంబంధాలంతా కూడా గుడ్ ఫ్రైడే వరకు చూస్తారు. గుడ్ ఫ్రైడేతో ఏసే జీవితం అర్థం కాలేదు. కొంచెం 3 అడుగులు ముందుకేయండి, 3 రోజులు ముందుకెళ్ళండి. సాటర్డే సండే వస్తే రా తోమా, అందరూ నన్ను ఏమంటున్నారు చూడు, మేకులు తీసుకోలేదంటే నేను తోమా రా చేతులు పెట్టి చూడు, ఈ కదా మేకులు తీసుకున్న గ్యాప్ ఇది కదా, నా చేతుల్లో పెట్టి చూడు, వేలు పెట్టి చూడు. వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు తీసుకోమన్నప్పుడు నేను తీసుకోను, నేను తీసుకోవాలన్నప్పుడు నేను తీసుకుంటాను, నేను రావాలనుకున్నప్పుడు నేను వస్తాను, నేను చేయాలనుకున్నప్పుడు నేను చేస్తాను. నువ్వు అడిగితే నేను చేయను. నేను సాతానుడు వచ్చిన దేవుని కుమారుడితే ప్రూవ్ చేసుకోవాలి యేసు ప్రభువు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు సిలువ ముందు నువ్వు దేవుని కుమారుడితే సిలువ దిగు అన్నాడు. దిగలేదు ఆయన చెయ్యాలనుకున్నాడు. నా ప్రాణం పెట్టుటకు తీసుటకు అధికారం నాకు ఉంది. నేను ఎప్పుడే పెట్టాలో నాకు తెలుసు, నేను ఎప్పుడు తీసుకోవాలో నాకు తెలుసు. ఛాలెంజింగ్లకు పోను నేను, డిబేట్స్కి పోను నేను. హల్లెలూయా. ఈరోజు చాలామంది డిబేట్స్ చేస్తూ ఉంటుంటారు. ఏయ్ మా దేవుడు గొప్పడు, ఆల్రెడీ ఆయన గొప్పడు, నువ్వు ప్రూవ్ చేయాలా? ఆయన గొప్పడు ఏంటి? ఆల్రెడీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రూవ్ అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభువుని సిలువేస్తే 3వ రోజున తిరిగి లేచాడు. హీ ప్రూవ్డ్. ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. మళ్ళీ మనం ప్రూవ్ చేయాలా? యేసు ప్రభువు గొప్పోడు, యేసు ప్రభువు మంచోడు, యేసు ప్రభువే దేవుడు అని మనం ప్రూవ్ చేయాలా? ఆల్రెడీ ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. నమ్మితే రక్షించబడతావు. నమ్ము ప్రతి వానికి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. నువ్వు వాళ్ళు వినకపోతే నీ కాళ్ళు బూడి దూలిపేసి వచ్చాయి అంటున్నాడు దేవుడు. అంతేగాని వాళ్ళతో వాదించమని అంటలేదు. ఈరోజు చాలామంది ఆలోచన విధానం ఎట్లా ఉన్నదంటే, నా దేవుడిని ఏమనంటే నేను ఊరుకోను. ప్రియులు గమనించాలి. నువ్వు దేవుడిని కాపాడితే ఆయన దేవుడు ఎలాగవుతాడు? నిన్ను కాపాడేవాడు దేవుడు అవుతాడు. ఆలోచించారా? నువ్వు దేవుడిని కాపాడతావేంటి? నువ్వు దేవుడు రక్షించడం ఏంటి? నిన్ను రక్షించేవాడు దేవుడు అవుతాడు, కానీ నువ్వు రక్షించేవాడు దేవుడు ఎలాగవుతాడు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజున నువ్వు చేయవలసింది యాక్సెప్ట్ చేయడం అంతే, అంగీకరించడం అంతే. అంతకుమించి నువ్వు చేయవలసింది ఏమీ లేదు. నువ్వు దేవుడిని ఏదో కాపాడాలి, దేవుడిని రక్షించాలి నువ్వు అనుకో. నిన్ను రక్షించాలి, నశించిన దానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోక రాజ్యానికి వచ్చాడు, కానీ నీ చేత రక్షించబడటానికి, నీ చేత ప్రొటెక్ట్ చేయబడతా కాదు. ఆయన ఏం చేయాలో అది చేశాడు. ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసుకుని వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున దేవుడు నీకు విజయం ఇచ్చాడు. ఈ గుడ్ ఫ్రైడే రోజున నీ శాపాన్ని విరగొట్టాడైనా, నీకున్న ప్రతి శాపం నుంచి విమోచించాడు, విడిపించాడు. ఈ సత్యం తెలుసుకుంటే నువ్వు ఎగిరి గొంతులేస్తావు. ఏడుస్తావా? ఎగిరి గొంతులేస్తావు. ఇప్పుడు ఏమ్మా కన్నీళ్ళు కారుస్తున్నారా? నువ్వు విజయంతో బయటకు వస్తే, నీ కుమారుడు అనేక దెబ్బలు తిని ఆ గేమ్లోంచి బయటకు వస్తే నువ్వు ఏడుస్తావా? ఆనంద బాష్పాలు వస్తాయా? కన్నీళ్ళు వస్తాయి, కానీ ఏంటి? ఆనందంతో అనమాట. హల్లెలూయా. విక్టరీ, సంతోషంతో. కాబట్టి నీకు ఈరోజు ఉండవలసిన సంతోషమా, విచారమా, దుఃఖమా, బాధ చెప్పాలి. మనకి విషయం అర్థం కాక ఏం చేస్తామంటే దీన్ని ఎలా తీసుకోవాలో తెలియదు మనకి. మరి యేసు ప్రభువు చేసింది ఏంటి? ఇప్పుడు చెడ్డ. యేసు ప్రభువుని రావణ వారు కొట్టి ఇదంతా హింసించింది ఏంటంటారు? వాళ్ళు సొంతంగా చేస్తారా? వాళ్ళు ప్లాన్ వేసుకున్నారా? యేసు ప్రభువు ముందే చెప్పాడు. ఇది కొన్ని 100 సంవత్సరాల క్రితం. యెషయా భక్తుడు చూడండి, 700 సంవత్సరాల క్రితం ముందే చెప్పేస్తున్నాడు ఆయన. ఏమని? ఆయన పొందుతాడు దెబ్బలు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్లానింగ్ లేకుండా రాలేదు, అనుకోకుండా వచ్చి వాళ్ళ చేతిలో బలైపోలేదు దేవుడు. అరే అనవసరంగా దొరికేశాడు రా దేవుడు. పేతురు ప్రయత్నించాడు కానీ అయినా కూడా దొరికేశాడు రా బాబు. అరే అనవసరంగా చిక్కిపోయాడు. కానీ ఆయన చెప్తున్నాడు అక్కడ ప్రతీది కూడా ఆయన దప్పికొనటం కూడా లేఖనాల ప్రకారం దప్పికొనిచున్నాను, కానీ నాకు దాహం వేస్తుంది దప్పికి ఉండట్లేదు దేవుడు. గమనించాలి, ఆయనకి దాహం వేసి నీళ్ళు అడగలేదు దేవుడు. తాగలేదు కూడా ఆయన. పిల్లలు గమనించాలి,
ఆయనకి దాహమేసి నీళ్ళు అడగలేదు. లేఖనాల ప్రకారం లేఖనం నెరవేరినట్లుగా నేను తప్పికొనిచున్నాను అన్నాడు. కాబట్టి ఇలాగా సిలువలో చాలా అమూల్యమైనటువంటి సత్యాలు మనకి నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి గుడ్ ఫ్రైడే అంటే ఏంటంటే నీ జీవితంలో నీకు గుడ్ ఫ్రైడే, అది నీకు మేలు చేసేటువంటిది, నీ జీవితాన్ని బాగు చేసేటువంటిది. ఈ సత్యం తెలుసుకున్నటువంటి రోజున అద్భుతమైనటువంటి దేవుని కార్యాలు చూస్తాం. కాబట్టి నువ్వు గుడ్గా జీవించాలి. నీకు మంచి జీవితం నువ్వు మంచి జీవితం జీవిస్తే దేవుడు చేసిన త్యాగానికి ఫలితం ఉంటుంది. ఆయన ఆల్రెడీ నేను శాపం నుంచి విమోచించేస్తే నువ్వు శాపంలో జీవిస్తే అది ఎలా గుడ్ ఫ్రైడే అవుతుంది? యేసయ్య నీ కోసం వెల చెల్లించేశాడు. నీ హాస్పిటల్ బిల్లు చెల్లించేస్తే నువ్వు హాస్పిటల్లోనే పడుకుని ఉంటే దానికి విలువ ఎక్కడ ఉంటుంది? ఆలోచించారా? ఆయన ఆల్రెడీ ధనవంతుడైండి దరిద్రుడిగా ఈ లోకానికి వస్తే నువ్వు ఇంకా దారిద్ర్యం జీవిస్తే దానికి విలువ ఎక్కడ ఉంటుంది? సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. ఏంటో సత్యం? నువ్వు ఆల్రెడీ హీల్డ్, నువ్వు ఆల్రెడీ రిచ్, నువ్వు ఆల్రెడీ విమోచించబడ్డావు. ఏ శాపము ఏ లోపం నేను నిలబడి చేయడానికి లేదు. ఇది సత్యం. కాబట్టి ఇది తెలుసుకున్న రోజునే నీ జీవితానికి అదొక గుడ్ ఫ్రైడే. హల్లెలూయా. బలపరచబడ్డారా? సత్యాన్ని తెలుసుకున్నారా? ఈ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా జీవించడానికి సహాయం చేసి నడిపించి బలపరచను గాక. ఆమెను మోకరిందాం, ప్రార్థన చేద్దాం. యేసయ్యా నిజమే, నేను గుడ్ ఫ్రైడే అంటే ఇంతకాలం రోధించాను, ఏడ్చాను. నిజమే, నీ కోసం ఆలోచించాను, నా కోసం ఆలోచించలేదు. గుడ్ ఫ్రైడే అంటే దేవుడి కోసం కాదు ఆలోచించడం, నీ కోసం ఆలోచించాలి. గుడ్ ఫ్రైడే ఏంటంటే దేవుడు బాధలు అనిపిస్తున్నాడని కాదు. గుడ్ ఫ్రైడే ఏంటంటే నీ జీవితంలో మేలు జరుగుతుంది, నీ జీవితంలో ఉన్న బాధ బయటకు పోతుంది. ఇది నువ్వు ఆలోచించవలసింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మీకు సత్యం తెలుసుకున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. మోకరించిన ప్రార్థన చేద్దాం. 2 చేతుల పైకెత్తండి. దేవా నిజమే, నేను ఇంతవరకు ఆచారంగా జీవించానే, అనాలోచితంగా జీవించానే. ఇది అసలైనటువంటి జీవితం, ఇది అసలైనటువంటి విధానం. కాబట్టి ఈరోజు నాకు సత్యం తెలియజేస్తావు. నిజమే, ఈరోజు ఇంతకాలం నీ కోసం ఆలోచించాను. నువ్వు చేసిన త్యాగం ఎందుకు? అది నా కోసం. నీ త్యాగాన్ని నేను గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే నేను పాపంలో లేను, నేను శాపంలో లేను, నేను రోగంలో లేను. ఐఆమ్ ఆల్రెడీ అన్నట్ల నుంచి నన్ను విడిపించేసావు. నేను విమోచించబడిన వ్యక్తిని అని తెలుసుకోవటమే గుడ్ ఫ్రైడే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే నమ్మువారు వాళ్ళని చూచి క్రియలు జరుగుతాయంట. నువ్వు నమ్మినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితంలో కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే ఆల్రెడీ నీకు వెల చెల్లించాడు. ఏ రోగము, ఏ శాపము, ఏ సమస్య నిన్ను ఏలుబడి చేయడానికి అవకాశం లేదు. మోకరించి ప్రార్థన. ప్రభా, నేను నమ్ముతున్నాను యేసయ్యా, ఐఎమ్ యువర్ చైల్డ్, ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్. నేను యేసయ్య బిడ్డను. నువ్వు చెప్పవలసిన దేవుని కాదు, ఎవరితోటి? సైతాన్తో చెప్పు. నేను ఎవరో తెలుసా? నేను రాకుమారుని, నేను రాజులైన యాజక సమూహంలో ఉన్నటువంటి వ్యక్తిని నేను. కాబట్టి నా మీద ఏ శాపానికి అధికారం లేదు, ఏ రోగానికి అధికారం లేదు, ఏ అప్పుకి అధికారం లేదు, ఏ అనారోగ్యానికి అధికారం లేదు, ఏ మానసిక ఒత్తిడికి అధికారం లేదు, ఏ నిరుద్యోగానికి అధికారం లేదు. హల్లెలూయా. కాబట్టి మా భార్యాభర్తల మధ్య ఏ విధమైనటువంటి అశాంతితో కూడిన పరిస్థితులకు అవకాశం లేదు. ఎందుకంటే ఆయన శాంతిని ఈ లోకం ఇచ్చినట్లుగా కాదు, నేను పరిపూర్ణమైన శాంతిని ఇవ్వడానికి వచ్చానన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు వచ్చింది ఎందుకంటే, దేవుడు ప్రాణం పెట్టింది ఎందుకంటే నీ కుటుంబంలో శాంతి సమాధానం ఇవ్వడానికి, నీ భార్యాభర్తల మధ్య ఐక్యత ప్రేమ సమాధానం ఇవ్వడానికి. ఈ సత్యం తెలుసుకున్న రోజున ఏ అశాంతి కానీ, ఏ అనారోగ్యం కానీ, ఏ సమస్య కానీ నిన్ను నీ కుటుంబాన్ని ఏలుబడి చేసే అవకాశం లేదు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. విడిపించి దేవానాడకు ఆల్రెడీ విడిపించేసాడు 2000 సంవత్సరాల క్రితమే నిన్ను. నువ్వు చేయవలసింది ఏంటంటే యాక్సెప్ట్ చేయటం అనమాట. నువ్వు నమ్మటం పొందుకోవటం అంతే. నువ్వు నమ్మి పొందుకోవటం అంతే నువ్వు చేయవలసింది. అలా థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మోకరించిన ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు ఈ యొక్క వాక్యదేందరూ నాతో మాట్లాడినందుకు వందనాలు, నా జీవితాన్ని వెలిగించినందుకు వందనాలు, గొప్ప కార్యాలు చేసినందుకు వందనాలు. సమస్త మహిమ నీకే చెల్లిస్తున్నాం. ఎందరైతే మోకరించి 2 చేతులు పైకెత్తారో వారి జీవితాలను కట్టినందుకు వందనాలు ప్రభు. వారి జీవితంలో గొప్ప మార్పులు ఇచ్చినందుకు వందనాలు. సత్యం తెలుసుకునే కృప చూపించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రతి వ్యాధి బాధ బలహీనత నుంచి బంధకాల నుంచి విమోచించిన రోజు ఇది. ప్రతి వారు తెలుసుకుని దానికి తగినటువంటి జీవితం జీవించి నీ నామాన్ని మహింపరిచినట్లు సహాయం చేసినందుకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకునే నామ పరమ తండ్రి. ఆమెన్.